శ్రీలలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎగ్స్ ఆలుగడ్డతోటి చిక్కగా కమ్మగా రుచికరమైనటువంటి పులుసు అండి. గ్రేవీ కంటే కొంచెమే ఎక్కువ, మరీ లోటా పులుసు కాదు చేస్తున్నాను. ఆలుగడ్డలు ఒక 2 కట్ చేసుకున్నాను, 2 టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయండి, అవి కట్ చేస్తా. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లైట్గా ఘాట్లు పెడతాయి, ఎందుకంటే పులుసు లోపలికి వెళ్తే బాగుంటుందండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని టమాటా, ఉల్లిగడ్డ లైట్గా వేయించుకుందాం. లైట్గా వేద్దామండి, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెమే తీసుకున్నా. టమాటాలు ఒక 2 తీసుకున్నా, ఉల్లిగడ్డ 1 తీసుకున్నా. లైట్గా వేయించాలండి. టమాటా యాడ్ చేస్తున్నాండి. ఆయిల్ సరిపోతుంది, ఒక 2 నిమిషాలు వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉల్లిగడ్డ సపరేట్గా, టమాటా సపరేట్గా మిక్సీ పట్టుకుందాం. ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకున్నానండి. టమాటా స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ చేసా కూడా ఆల్రెడీ. చల్లారిన తర్వాత మిక్సీ పడతాను, అంటే ఉల్లిగడ్డ సపరేట్గా పట్టాను, టమాటా సపరేట్గా. టమాటా మిక్సీ పట్టేసానండి, అలాగే ఉల్లిగడ్డ కూడా. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ వేసాను. పచ్చిమిర్చి అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఒకసారి కలుపుకున్నామండి. ఆలుగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్టు, సారీ అండి, ఉల్లిగడ్డ పేస్టు. ఇప్పుడు సిమ్లో పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేయలేదు నేను. టమాటా పేస్టు, కారం యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సిమ్లోనే ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా ఉడకాలి, ఎందుకంటే ఆలుగడ్డ ఉడకలేదు. నేను అందుకే సాల్ట్ యాడ్ చేయలేదు. మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు చింతపండు రసం యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. సిమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత చింతపండు రసం అండి ఇది కొంచెం అంతా యాడ్ చేసుకుందాం. తర్వాత గరం మసాలా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. గరం మసాలా కూడా వేసి మూత పెట్టేసుకుందాం. ఒక్క చేత్తో కుకింగ్, ఒక చేత్తో వీడియో అండి, భరించండి, కొన్ని రోజులు తప్పదు. నా వీడియోస్కి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ మొత్తం నేనే అండి. ఏం చేస్తాం, హెల్పింగ్ ఎవరు లేరు, కష్టపడుతున్నా. తర్వాత లలితమ్మవారి దయ, ఓకే అవుతుందా కాదన్నది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సిమ్లో ఈ రసం అంతా కొంచెం దగ్గరకు అయిన దాకా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో ఆలుగడ్డలు వేసాను నేను, మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేశాను తాలింపులోనే.
ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే కుక్ చేద్దామండి. గ్రేవీ అంత కాకుండా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. మామూలు టేస్ట్ లేదండి, ఉప్పు కారం సరిపోయింది, మసాలా కూడా సరిపోయిందండి. అంటే చింతపండు ఎక్కువ పులుపు లేదండి, టమాటా గ్రేవీ వేసాం కాబట్టి. ఇలా వేసామనుకోండి మనం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటన్నా బయటికి ఫంక్షన్స్కి అటు ఇటు లేదా బయటికి వెళ్ళినప్పుడు కూడా గ్రేవీ అనేది మనం బాక్సుల్లో పెట్టినా బయటికి పోకుండా ఉంటుందండి. చూసారా, కొంచెం అంతా ఇంకా కొంచెం చిక్కగా అయితే సరిపోతుందండి. నాకు తెలిసైతే కోల్డ్ గినక అయినప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే మంచిగా రెమెడీ మంచిగా పనిచేస్తుందండి. ఎందుకో ఈరోజు నాకు మాట్లాడడం కూడా కొంచెం అనీజీగా ఉంది, ఏదో ఆలోచిస్తున్నా బాగా, దానివల్ల ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. కాకపోతే కోల్డ్ అయినప్పుడు ఇది మంచి బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. మసాలా యాడ్ చేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము, టమాటా కూడా మిక్సీ పట్టి వేసాము, ఆనియన్ కూడా అంతే వేసాము, కొంచెం కొత్తిమీర అప్లై చేసుకున్నాం. ఆలుగడ్డ కూడా ఉడికిందండి. మనకి కావాలంటే ఇంతే, ఆల్రెడీ చింతపండు రసం ఉడికింది, చింతపండు పచ్చివాసన లేదు. కాకపోతే మనం ఇంకా ఇలాగే ఉంచుకున్నా పర్లేదు, ఇంకా కొంచెం ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడి దాకా ఉంచుకున్నా పర్లేదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని ఇలానే ఉంచుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కర్రీ మనం తీయలేదు కాబట్టి పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా దీంట్లోనే ఉంచుదాం, సరిపోతుంది కదా. ఎలాగో తినేటప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని మనం అంతా కర్రీ అంతా తీసుకెళ్ళంగా సరిపడా తీసుకెళ్తాం, మిగతాదంతా దీంట్లో ఉంచుకోవచ్చు, మళ్ళీ వేరే గిన్నెలు ఎందుకు. కానీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ క్లిక్ అయితే కొంచెం నేను కూడా చేయాలనుకున్న పనులు కొన్ని ఉన్నాయి, టైంపాస్కి చేయట్లేదు. చాలా హార్డ్ వర్కే ఉందండి, ఎడిటింగ్ అయినా ఏదైనా 24 అవర్స్ దీని మీదే ఫోకస్ అవుతుంది. ఒక్కోసారి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. 24 అవర్స్ మనం మొబైల్ చూసుకుంటే ఎడిటింగ్ చేయటం వల్ల కొంచెం మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ ఏనండి, ఆర్డర్ కాదు. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.